హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అరటికాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి గాను నేను 2 అరటికాయలు తీసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరటికాయ ఇగురు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యాక నేను ఒక 2 గంటలు ఆయిల్ పోసుకున్నానండి. పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా. తర్వాత మనం చాప్ చేసుకొని ఉన్న ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు పెట్టుకున్నాం కదా పక్కన 2 రెబ్బలు, అవి కూడా వేసేసుకోండి. కాసేపు ఆయిల్లోనే మగ్గనిద్దామండి ఈ ఉల్లిపాయని. ఒక 5 మినిట్స్ అన్న ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తపడాలండి. మెత్తపడే వరకు కొంచెం అలా మగ్గనిచ్చుకున్నాక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ముందు 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ కారం కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకోండి బాగా. తర్వాత మనం అరటికాయ ముక్కలు, ఇవి కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకోండి అరటికాయ ముక్కల్ని. అవి కూడా వేసి బాగా ఆ గ్రేవీ అంతా అరటికాయ ముక్కలకు పట్టేలాగా తిప్పుకోవాలండి. ఎందుకంటే మనం ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం కదా, అదంతా ముక్కకు పట్టాలి కదా. బాగా తిప్పేసుకొని దాదాపుగా ఒక 10 నిమిషాలన్నా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనించుకుంటే ముక్కకు బాగా పడుతుందండి ఉప్పు, కారం అనేది. ఎప్పుడైనా కూడా కూర లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. మనం ఏదో హడావిడిగా హై ఫ్లేమ్లో పెడుతుంటాము, కానీ దీనివల్ల లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల వచ్చే రుచి వేరండి, చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు. మగ్గింది కదండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుందాము. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా వస్తుందండి. తర్వాత మనం వాటర్ పోసుకుంటాం కాబట్టి ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మగ్గిచ్చేసుకొని కొంచెం పొడి మసాలా చల్లేసుకొని, కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమేనండి. సో ఇదిగోండి, చూసారు కదా, ఇలా ఎగిరిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత ఇక ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పొడి మసాలా చల్లుకొని మొత్తం ఒకసారి కూర అంతా తిప్పేసుకుందాము. ఇంకా దించేసాక ఆ వేడి మీదే కొత్తిమీర చల్లుకోండి ఫ్రెండ్స్. నేనైతే అదైతే వీడియో పెట్టలేకపోయాను కొత్తిమీర చల్లేది. సో మీరైతే కొత్తిమీర చల్లేసుకోండి. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకేనండి, ఇంకా ఈ వీడియో నేను ఇంతటితో ముగించేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.